అయిన దేవుని వాక్యం నీ ఇంట ఉంటే ఆ వాక్యం నీ ఇంటిని వెలిగిస్తుంది. ఆ వాక్యం నీ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ వాక్యం నీ జీవితాన్ని నడిపిస్తుంది. ఆ వాక్యమే నిన్ను కౌగిలిలో దాచుకొని నీవు కోరిన రేవుకు చేరుస్తుంది. అది లేని జీవితం ఎండిన ఎడారి, వాక్యం లేని జీవితం ఎండమావి, వాక్యం లేని జీవితం చీకటిమయం, వాక్యం లేని జీవితం దేవునిని ఎరుగని జీవితం. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశం దేని కొరకు? వాక్యాన్ని కూర్చుకో. యోసేపు అదే చెప్పాడు, అయ్యా సమృద్ధి అయిన ఆహారం పండుతుంది, సమృద్ధి అయిన ధాన్యం పండుతుంది. మరి ఏం చేయాలి బాబా? సమృద్ధిగా పండుతున్న